ఏం నాకు ఎందుకు అట్లా అయిపోతున్నావు రోజు రోజుకి నీ బాగా చెప్పు కష్టమే వైరే అన్ని రోజులు మనకి కావాలి. అది 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 ఎప్పుడో చెప్పిన నువ్వే ఉండవు నాలా ఉండు పట్టించుకోక ఎవరిని లైట్ తీసుకో. మంచి ఫ్రెండ్షిప్ లో అందరూ ఉన్నప్పుడు మోనికక్క నువ్వు రాకపోతే మేము కూడా పోమన్న స్టేజ్ నుండి సరే నేను పోతాను స్టేజ్ బుద్ధి చూపిస్తున్నావు అందరు. అది ఎక్కడ చెప్పు అది ఎవరు రోహిత్ కాబట్టి ఖచ్చితంగా అవును నేను రానప్పుడు నువ్వు కూడా పోవద్దు. లేదు నేను పోతా రోహిత్ కాబట్టి. ముద్దు ముద్దుగా తిట్టుకుంటూ ఉండరున్నా నన్ను తప్పుకుంటూ సరేలే నువ్వు నన్ను చూడలేదు. धीरे धीरे तू दिलो आ गई मेरा दिल रे సడన్ గా వస్తాడు కైలో చెప్తావు నేను చెప్పా రాడు కదా ఫస్ట్ రాడు కదా నువ్వు పిలుచు నీకు ఎందుకు గట్టి వెళ్తే కింద నుంచి పైకి వరకొస్తాను వాడికి తెలుసు అంత సినిమా లేదులే పిచ్చి తగ్గిందా ఒకవేళ వస్తే ఏం చేస్తావు నువ్వు పిలిపి చూస్తావు. నువ్వు లేని నీవు హల్లో క్షణాలన్నీ గడిపానే అంతకన్నా ఏమైందా కానీ వాయిస్ లో వస్తుంది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే తమ్ముడు నువ్వు మంచిగా మస్తు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకోటి వీళ్ళిద్దరికి ఏం బ్రేకప్ కాలేదు అసలు అందరు బ్రేకప్ అయిందా మీ ఇద్దరికి ఏమైంది మాట్లాడుకుంటలేరు ఎవరైనా వచ్చిరా అని చాలా దొబ్బుతుర్రే వచ్చిరు కదా చాలా మంది మధ్యలో ఎవరు రాగలరు ప్రభా సంస్క అవ్వా గంజాయి మొత్తం అంటారు మళ్ళీ లాస్ట్ లో కొటేషన్ ఉంది ఏంటిది రా ఇది ఫ్రాంట్ ఫ్రాంట్ అదే దాన్ని చేసుకోవాలని చెప్పేసి సరే ఫోటో ఇచ్చినాక ఏమనిపించింది ఏమనిపించింది మంచి ఫ్రెండ్ ఇక ఇట్లానే అంటుంది లోపల లోపల ఖుషి అయిపోతుంది. చాలా ఇప్పుడు అర్జెంట్ గోల్ చేయండి ఇలాంటి ఇయర్స్ అన్న పైసలకి తీసి ఇచ్చేసి వచ్చాయి కావాలనుకుంటే నువ్వే బంగారం నాకు ఇంకా బంగారం నన్ను ఎత్తుకోవాలి ఎత్తుకుంటుందా వద్దంటున్నా నువ్వే ఎత్తుకుంటా అంటే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు రోహిత్ బర్త్డే కోసం 6 ఇల్లు అయితే పోదాం అనుకుంటున్నాను నేను. వెళ్ళి కేక్ కట్ చేయించి ఇంకా కొన్ని సర్ప్రైజెస్ ప్లాన్ చేసిన. సో మోనికక్కను కూడా అడుగుదాం అనుకుంటున్నా వస్తుందో రాదో నాకు అంత క్లారిటీ అయితే లేదు. అక్కడే ఉంది అక్కడ రావే నేనే రావాలా నాకు నీ అవసరమా నీకు నా అవసరం నాకు నీ అవసరమా నీకు నా అవసరం ఇద్దరు ఒకటే అవసరం చెప్పు. ఏం నాకు ఎందుకు అట్లా అయిపోతున్నావు రోజు రోజుకి నీ బాగా చెప్పు కష్టమే వైరే అన్ని రోజులు మనకి కావాలి. అది 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 ఎప్పుడో చెప్పిన నువ్వే ఉండవు నాలా ఉండు పట్టించుకోక ఎవరిని లైట్ తీసుకో. సో ఇప్పుడు వచ్చేసి మీ తమ్ముడు బర్త్డే కదా రేపు వెళ్దామా? ఏ తమ్ముడు అన్నారు రోహిత్ తమ్ముడు నీకు తమ్ముడు రేపు రోహిత్ బర్త్డే కదా మర్చిపోయినా తాడు సారీ తాడుకి అమ్మ బర్త్డే ఏం రాలే ఎందుకే నా మైండ్ నా మెంటల్ స్టేటస్ ఏం బాగాలేదు నాకు పాపం వాడు ఇప్పుడిప్పుడే మనకు పరిచయం బర్త్డే కూడా మూడు బాగాలేదు మనసు బాగాలేనప్పుడు నేను ఎట్లా వస్తానే అవును నీకు బాగాలేదు నువ్వు రా నీ మూడు మంచిగా చేస్తాను నువ్వెవరు నువ్వెందుకు ఫ్రెండ్ నువ్వు కూడా పోవద్దు నేను ఉన్నప్పుడు నువ్వెందుకు పోతావు ఎందుకు నేను పోయి కట్ చేపిస్తే ఎట్లా అంటే అందరిలో నువ్వు కూడా అయిపోయావు మంచి ఫ్రెండ్షిప్ లో అందరూ ఉన్నప్పుడు మోనికక్క నువ్వు రాకపోతే మేము కూడా పోమన్న స్టేజ్ నుండి సరే నేను పోతాను స్టేజ్ బుద్ధి అందరు అది ఎక్కడ చెప్పు అది ఎవరు రోహిత్ కాబట్టి ఖచ్చితంగా అవును నేను రానప్పుడు నువ్వు కూడా పోవద్దు. లేదు నేను పోతా రోహిత్ కాబట్టి. ముద్దు ముద్దుగా తిట్టుకుంటూ ఉండరున్నా నన్ను తప్పుకుంటూ సరేలే రోహిత్ కాబట్టి పోతా అంటే గైస్ నేనైతే పోను నా మనసు ఏం బాగాలేదు ఎందుకు పోవద్దు అనాలి ఇద్దరం కలిసి పోతే నువ్వు కూడా ఎత్తులు తెంగి నాటకాలు తెంగినావు అనుకో మొహం కూడా అసలు ఏమైంది ఏం జరుగుతుంది పోను అంటుంది. నువ్వు రాకపోయినా నేను పోను నువ్వు వస్తేనే నేను పోతా నాతోటి ఉంటేనే నేను పోతా ఒకవేళ ఎట్లా పోతా మోనిక ఇన్ని రోజులు సన్ననే మెయిన్ అనుకున్నా పండుగ తర్వాత అనుకున్నా బట్ ఎవరు లేరు పరిగెత్తి అసలు ఏమైంది నేను పోతానే దానికి ఏమో చెప్తున్నావు అసలు నేను రానే అక్కడికి వెళ్ళి కేక్ కట్ చేసి జస్ట్ కేక్ కటింగ్ అక్కడ నుంచి ఆర్డర్ పెడదాం అయిపోతుంది వాడు మన కోసం ఇన్ని చేసి మనం పోయినప్పుడు ఏం చేసి బంగారు సైడ్ వచ్చింది
ఇగో కొనిచ్చిండు వడ్డానం కొనిచ్చిందా? వడ్డానం కొనియలేరు కానీ కొనిచ్చిందా? లేకపోతే ఇల్లు కొనిచ్చిందా లేకపోతే ప్రేమ చూపించిందా? నువ్వు నన్ను చూడలేవు నువ్వు देखते అందంగా కొత్త धीरे धीरे तू दिल आ गई मेरा दिल ले ले పిచ్చప్రంలో ఉన్నా నన్ను కెమెరాలకు తీసుకొచ్చింది ఈమె మంచిగా ఇప్పుడు పోదాం వద్దా చెప్పు నాకు నా మనసు ఏం బాగాలేదు నేను వేడికి రాను మరి ఎట్లా ఇప్పుడు ఎట్లా బర్త్డే సెలబ్రేషన్ పోతే నాకు ఇంకా పిచ్చి ఎక్కింది మరి ఉండు ఇద్దరం కలిసి బార్కి పోయి ఫుల్ ఆగి రచ్చ రచ్చ చేద్దాం నాకు అలాంటి అలవాటు లేవు మొడ్డల గిసంటప్పుడు నాకు మొడ్డపై వీడియోలు చేయాలా అవి చేయాలి అవి చేయాలని థాట్ రాదు గైస్ ఇది చేసే ఏతుల మాటలకి ఇప్పుడు ఏంది వాడి బర్త్డేకి పోదామని ఫిక్స్ అయినా ఆయన బర్త్డేకి వాడే మా అన్న వినిపిస్తాను నీకు ఎందుకు బాగా వాడు వస్తాడా వాడు బర్త్డే పెట్టుకుని ఎవరైనా వస్తారా మోనికా సరే పిలిపి చూస్తా అవును కదా ఒక సడన్ వస్తే వాడికి ఎలా చెప్తావు నేను చెప్పా రాడు కదా ఫస్ట్ పిలుచు రాడు కదా నువ్వు పిలుచు నీకు ఎందుకు గట్టి వెలిసా కింద నుంచి పైకి వస్తాను వాడికి తెలిసి అంత సినిమా లేదులే పిచ్చి తగ్గిందా ఒకవేళ వస్తే ఏం చేస్తావు నువ్వు పిలిపి చూస్తా నువ్వు లేని నీ ఊహల్లో క్షణాలన్నీ గడిపానే అంతకన్నా ఏ అమ్మ పింకీ మన ఇంట్లో ఒక స్పెషల్ గెస్ట్ ఉంటాడు ఒకసారి పైకి రమ్మన్నావా ఇట్లా డ్రామాలు చేయాలన్నమాట రావద్దని వంక పెట్టుకొని ఇన్ని వంకలు చేయాలన్నమాట సరే డ్రా కొంచెం వాడు హైట్కి అరిపో మళ్ళీ ఇటు సైడ్ నిజంగానే నిజంగా నీకోసం ఇన్విటేషన్ ఇచ్చా సో guys, నాకే తెలియదు సనాని స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను రోహిత్ అని పంపించాను ఇలాంటి మంచి మంచి పిలిచినప్పుడు నన్ను పిలవద్దు guys. నన్ను ఎందుకు పిలుస్తారో నాకు అర్థం కాదు ఇంత కూడా ఎందుకు వచ్చినావరా ఎవరు పిలిచారు పిలిచానే వస్తాను నేను పిలిచి అది చెప్పు నీ బర్త్డేకి పోదామన్నది నేను పిలిపిస్తా చూడని పిలిపించా పట్టుకోదామని వచ్చిన ఫార్మర్స్ అంట నేను పోదామని స్విమ్మింగ్ పూల్ అంట ఈతలంట కలిసి ఏమైంది అక్క నీ వాయిస్ లో వస్తుంది అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే తమ్ముడు నువ్వు మంచిగా మస్తు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందులో ఇది ఉండదు లైఫ్ మొత్తం వచ్చి ఇలాంటి నేను లేకుండా ఆడ ఏం జరగదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎవరికి అది రాసుకొని ఉంటుంది సడన్ లేకపోతే నా లైఫ్ మొత్తం ఆగమైపోతే అది వాడినే అడగకు, ఆ మాట. ఏమైంది అక్క ఇవాళ జీవిత సత్యాలు మాట్లాడుతున్నాను జీవితం ఖరాబ్ అయిపోయి కాబట్టి మాట్లాడుతుంది గైస్ ఎన్ని రోజులు బతుకమో తెలియదు ఎన్ని రోజులు హ్యాపీగా ఉంటామో తెలియదు ఎన్ని రోజులు బతుకుంటామో మన చుట్టుపక్కల మనోళ్ళో కాదో తెలుస్తుంది మంచిగా ఎన్ని రోజులు బతుకుంటామో కూడా తెలియదు ఎన్ని రోజులు హ్యాపీగా ఉన్న రోజులు హ్యాపీగా డబ్బించుకుంటే మంచిది లైఫ్ ఆ డౌట్ ఏంటంటే ఆడ నించుని వచ్చి నా పక్కన ఎందుకు లేచు కొంచెం క్యూట్గా అనిపించినావు కదా అందుకే వచ్చిన ఇవాళ కొత్తగా కనిపిస్తుంది అక్క రెడీ అయింది నీ దగ్గరకు వద్దామంటారు పిచ్చి సిరిసిలో వద్దామని రెడీ అయినా నువ్వే వచ్చినావు ఎలా నువ్వే బాగా వచ్చినావు మరి వెళ్దాం కదా ఇప్పుడు ఏమో వచ్చావు నువ్వు వచ్చిన తర్వాత ఎందుకు పోవడం మళ్ళీ గట్లెట్లా డబుల్ ఉంటుంది? ఖర్చు ఖర్చు పెట్టేది ఏముంది నిజంగా చెప్తున్నా వీడియో పుక్కట్లనే తింటున్నాం పుక్కట్లనే ఒక వీడియో తీయలేడు ఫస్ట్ మేము పెట్టి మేము మేము తిందాం వల్ల వీడు తీయలేడు ఒక రూపాయి తిందామని ఆయక్క నువ్వు తీస్తున్నావు ఆప్షన్ అని ఉన్నాడు కదా చూపించుకుంటాడు లేదు లేదు పెడతా అక్క టైం వస్తాయి కదా టైం వస్తే చాలా లక్షలు పెట్టు నేను ఆల్రెడీ పెట్టాను లక్షలు పెట్టు కుడిసిపోయినా కానీ మళ్ళీ కుడిసిపోవాలని రాసి పెడితే కుడిసిపోక ఏమో చెప్పలేము అందరు ఒకలా ఉండరు కదా స్టార్టింగ్ అందరూ ఏముంటది ఏమైంది బ్రేకప్ అయిందా అంటారు కామెంట్లలో మీ ఇద్దరికి బ్రేకప్ అయిందా అసలు లవర్స్ అయితే కదా breakup కానీ. ఎండకుంటూ నీడకుంటూ మంచిగా కొంచెం మంచి మొహాలు మంచిగా వస్తాయి ఇట్లా పిచ్చిదా ఉన్నాను అసలు ఎందుకు తీసుకొచ్చిందో కూడా తెలియదు పైకి తీసుకొచ్చి వీడియోలు ఉంచింది అదంతా నువ్వు డల్ ఉంటే మొత్తం ఇక్కడ డల్ అనిపిస్తుంది అక్క నోట్స్ బాగుంది మేడం తీసేయమంటుందిరా నీకంటే ఎక్కువ కాదు గైస్ మేమే బర్త్డేకి సిరిసిలో వెళ్దాం అనుకున్నాం వీడియో వచ్చేసి మీరిద్దరు ఏదో చేద్దాం అనుకున్నారు నేను కాదు వాడు వేరే పని మీద వచ్చిండు యాక్చువల్గా పని మీద వస్తే అయితే సమయం నాకు separate నిద్రలో ఇద్దాం. సన వచ్చింది నిద్రలో ఏం రాలేదు నైట్ ఎక్కువ బండి తీసుకొని వచ్చింది లేదు లేదు కళలో సన వచ్చింది ఇక ఆమె చూడకపోతే మంచిగా పడతలేదు చక్కగా బైక్ తీసి ఇక్కడ కళ్ళవాడు వచ్చి అందుకే రెడీ అవ్వమన్నాడు నాకు కూడా కలర్ వచ్చి ఎల్లో కలర్ తీసుకోసానా అని చెప్పి రోహిత్ చెప్పి వేసుకొని రెడీ అయినా సో గాయస్ మావన్ అడ్వాన్స్ బర్త్డే ఉంది అందరూ హ్యాపీ బర్త్డే చెప్పుర్రి ప్లస్ ఇంకోటి వీళ్ళిద్దరికి ఏం బ్రేకప్ కాలేదు అసలు లవ్వే ఓకే అందరు బ్రేకప్ అయిందా మీ ఇద్దరికి ఏమైంది మాట్లాడుకుంటున్నారు ఎవరైనా వచ్చిరా అని సాగు దొబ్బుతుర్రే వచ్చిరు కదా చాలా మంది మధ్యలో ఎవరు రాగలరు వచ్చిరు కదా చాలా మంది మధ్యలో మన దగ్గర మన రెడీ
వాడే ఒరే నేను రాను అంటే ఏమన్నా తెలుసా, నువ్వు రాకుండా నేను దెంగేస్తా అన్నా. నేను బాడీ గార్డ్ లెక్క తోడుండి తీసుకెళ్తున్నా కదా ఇప్పుడు. బాడీ గార్డ్ లెక్కనే ఉంటావా? అమ్మా వీళ్ళిద్దరికి హైలైట్. సరే పట్టు లైఫ్ లో ఉంటుంది మరి. కామెంట్లు అన్ని అది ఒక కామెంట్ వచ్చింది కదా, ఒకటి కాదు చాలా వచ్చింది. వీళ్ళంట ప్రభాస్ అంటే అనుష్క అంట. లేవా హైట్ ఉన్నాం. ఒక ఫోటో తీసి రౌండ్ పంపిస్తున్నా చూపిస్తా. వీళ్ళెట్ ఉంది కదా ఆ ఫోటో అయితే ఏడున్నా రోహిత్. ఇలా జోష్లో లేరక్క, నీకేమైంది? ఈరోజు మౌనిక చూసలేదా? నేను కూడా లేదు. కపుల్స్ ప్రభాస్ అనుష్క. అబ్బా ఎంజాయ్ మొత్తం అంటే అది మళ్ళీ లాస్ట్ లో కొటేషన్ ఉంది. ఏంటిది రా ఇది? ఫ్రాంట్ ఫ్రాంట్ అది దాన్ని చేసుకోవాలని చెప్పేసి. సరే ఫోటో చూసినాక ఏమనిపించింది? ఏమనుకున్నా, మంచి ఫ్రెండ్. ఇక ఇట్లానే అంటుంది లోపల లోపల ఖుషి అయిపోతుంది. బాగానే ఉంది. సరే సిరిసిల్ల ఫామ్ హౌసా, సిరిసిల్లనా, వైజాగ్? వైజాగ్ వైజాగ్ చెల్లి ఉంటుంది ఈమెకి. వీళ్ళ చెల్లి అక్క అయిపోయింది. సార్ అక్క ఉంటుంది. సర్లేదు సార్ ఏదో ఒకటి అట్లా. ఏమంటావు పోదాం పా, లేట్ ఎందుకు? అరే సంగతి జాగ్రత్త పోక్సో నా మీద ఇంకా చిన్నపిల్ల నాక ఇప్పుడు ఏమన్నా 16 నడిపించాడా? అమ్మ ఆంటీ కాదురా అమ్మ అనే డైలాగులు కొట్టినట్టున్నాయి ఇక్కడ మరి. అమ్మని కూడా కాదు పిల్లని రా. పిల్ల బర్రెని కాదురా, చిన్న పిల్లని రా. పందిండ్రా. నువ్వు బాగా కొడుతున్నావు, వీడియోలో కూడా బాగా కొడుతున్నావు. సనా బాగా అవుతున్నాయి. పళ్ళ పళ్ళ దగ్గర ఇదంతా కాదు గైస్, ఫైనల్ గా రోహిత్ ఇక్కడికి వచ్చిండు. ఇక్కడే సెలబ్రేషన్ లేదు గైస్, ఇప్పుడు తీసుకెళ్తాం. ఆడోడు ఏడోడు ఏం ఉండదు. ఇంకా అసలుకే నాకు మెంటల్ వేస్తుంది. పోయే ఓపిక కూడా లేదు. మోనికాకు మూడు బాగాలేదు కాబట్టి సనకు మిసాలు వస్తున్నాయి. అదే అది మంచిగా ఆమె అల్లాడుతుంది. నేను పడితే నీ చేరికి అని మీతో అలాగే అసలు ఎందుకే నా ఇజ్జత్ తీస్తారు. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఏమైతే ఇద్దరికి నన్ను చూస్తారు. సో గైస్ మన బర్త్డే అట్లా వేసుకుంటే మాకు తెలియదు, బట్ మా దగ్గర ఉన్నంత ఫస్ట్ బర్త్డే కాబట్టి బర్త్డేనే చేసుకోండి. నిన్ను చూడాలనిపించిందనే వచ్చినా నేను. చాలా అర్జెంట్ గోల్ చేయండి. ఇలాంటి ఇవ్వచ్చు చాలా ఇళ్ళకి తీసి ఇచ్చేసి వచ్చాయి కావాలనుకుంటే. నువ్వే బంగారం, నాకు ఇంకా బంగారం నన్ను ఎత్తుకోవాలి. ఎత్తుకుంటుందా? వద్దంటున్నా, నువ్వు ఎత్తుకుంటా అంటే